అందరికీ నమస్కారం. నేను మీ నేహ గొనెల. ఇక్కడ చూపించబోయే రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీ. అందరికీ తెలిసిన రెసిపీనే అండి. కంపల్సరీ అందరూ చేస్తున్న రెసిపీనే. అండ్ నేనెలా చేస్తాను ఏంటనేది చూపిద్దామని అయితే స్టార్ట్ చేశాను. అండ్ దానికోసం అయితే ఫస్ట్ నేను శనగలు నానబెట్టేసుకున్నాననమాట. అవి మంచిగా సోక్ అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం సాల్ట్ అది వేసుకొని బాయిల్ చేసేసుకుంటున్నాననమాట. వన్స్ ఇవి బాయిల్ అయిపోయిన తర్వాత ఇట్లా వాటర్ స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటా. ఆ తర్వాత అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఆయిల్ మంచిగా హీట్ అయిపోయిన తర్వాత దాంట్లో యాజ్ యూజువల్‌గా మనం ఆవాలు, జీలకర్ర అవన్నీ యాడ్ చేసుకుంటాం కదా! అవైతే వేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయ్యేలోపు కొంచెం గార్లిక్ అవన్నీ, కొత్తిమీర, కరివేపాకు ఇవి తీసి పెట్టుకున్నాను. అండ్ అవి కూడా యాడ్ చేసేసుకున్నా. ఇప్పుడు లాస్ట్‌గా శనగలు అండ్ కారం వేసినాననమాట. మనం ఆల్రెడీ సాల్ట్ ఉడకపెట్టేటప్పుడు వేసాం కాబట్టి సాల్ట్ యాడ్ చేయట్లేదు. అండ్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయే వరకు ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉన్నాననమాట. బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసుకునే దాన్ని బట్టి దీని టేస్ట్ అనేది ఇంకా బావుంటది. అండ్ చూడండి ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా! ఇప్పుడు లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. బట్ దానికన్నా ముందు దీంట్లో ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా మంచి టేస్ట్ రావడం కోసం నేను ఆనియన్స్, కొంచెం లెమన్ అయితే పిండుకుంటున్నాననమాట. దీనివల్ల ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తది. అండ్ బయట దొరుకుతుంది కదండీ! ఆహ్, స్పైసీ చానా సంథింగ్ ఇట్లా అంటారు కదా! ఆ చానా టైప్‌లో ఉంటదనమాట. ఇలా ట్రై చేసి చూడండి ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోతే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.